హరి ఓం శ్రీమాత్రే నమః. మనం ఇవాళ ఆరోగ్యం నుంచి ఎంత బాగా వృద్ధి చెందుకుంటున్నాం, అనారోగ్యం నుంచి ఎంత తొందరగా బయటపడుతున్నాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యం సంపాదించుకోవాలి అంటే ఎవరు కావాలి? మనకి సూర్యభగవానుడు కావాలి. అవును కదా, దాని గురించి తెలుసుకుందాం. నిజంగా జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క కొడుకు సాంబుడికి ఒకానొక అదొక వేరే కదా. ఒకానొక సమయంలో అతనికి ఒళ్ళు మొత్తం కూడా కుష్ఠరోగంలాగా వచ్చేసింది అని పురాణాలు చెప్తున్నాయి. అది చెప్తాడు, సూర్యభగవానుని ఆరాధించి నువ్వు నీ యొక్క రోగాన్ని తగ్గించుకోపో అని చెప్పేసి కృష్ణుడే చెప్తాడు. సాంబుడు ఏం చేస్తాడు, ఇంకా సూర్యభగవానుడి దగ్గర కూర్చొని తను ఉపాసించటం బిగించేశాడు. ఆ సాంబుడి యొక్క ఉపాసన మెచ్చుకొని, అంటే అరుణ ప్రశ్నలో ఉంటుందండి ఇదంతా, మెచ్చుకొని సూర్యభగవానుడు తను స్వయంగా కొన్ని మంత్రాలని సాంబుడికి ప్రసాదించాడు. అందులో ఒక మంచి మంత్రాన్ని మనందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. నమఃశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతువే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మాణ సూర్యమండలే అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. దీంట్లో అరుణప్రశ్నలోనే ఇంకో విషయం కూడా చెప్పారు. ఏ రోగి దీర్ఘరోగులుగా ఉన్నాయో, ఎవరికైతే త్వరగా అనారోగ్యం నుంచి బయటపడలేకపోతున్నామో అనుకునే వారికి చిన్న రెమెడీ చెప్తున్నారండి ఇక్కడ. ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వారే చిన్నగా ఈ రెమెడీ చేయాలి. ఆవు పాలను తెప్పించండి. ఒక చిన్న గిద్ద ఆవు పాలు పొయ్యి మీద పెట్టి ఆ తప్పాళ్ళకి గంధం, అదే పసుపు రాసి బొట్లు పెడతాం కదా, ఈ మంత్రాన్ని చదువుకుంటూ పాలు కాగబెట్టి అందిట్లో ఎంతండి, 1 స్పూను బియ్యం వేసేసి పెట్టండి. షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం ముక్క వెయ్యకండి, నెయ్యి వేసేసి ఉడికించండి. పొంగలి తయారవుతుంది. బెల్లం ముక్క మూత పెట్టి ఆ మూత మీద బెల్లం ముక్క పెట్టండి. షుగర్ లేని వాళ్ళు బెల్లం కలుపుకోవచ్చు. తయారైపోయింది కదా ఇప్పుడు పొంగలి. ఆ పొంగలి తీసుకెళ్ళి ఒక్క తులసి దళం దాంట్లో పెట్టి, సూర్యుడు ఆ కిరణాలు దాంట్లో పడుతూ ఉండాలి. అట్లాగా పిట్టగోడ మీద మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టి ఈ మంత్రాన్ని కూర్చొని కనుక మీరు నించొని చదివినా అక్కడ నిలబడలేమండి అంటే మీకు ఎట్లా అనుకూలంగా చదివి ఆ సూర్యకిరణాలు దాంట్లో పడిన తర్వాత మీరు అది స్వీకరించండి. ఏ రోగగ్రస్తుడైతే ఉన్నారో వాళ్ళే ఆ మొత్తం తినాలి. అది అట్లాగా ఎన్ని ఆదివారాలైతే చేయగలుగుతారో అన్ని ఆదివారాలు చేయండి. మీరు రోగం నుంచి చక్కగా బయటపడతారు. ఇది తథ్యమండి. అరుణ ప్రశ్న చెప్తోంది ఇది. ఆయన సాంబుడు రాసిన అష్టోత్తరాల్లో కూడా, సహస్రనామాల్లో కూడా, శతనామాల్లో కూడా ఇది ఉందండి. హరి ఓం. చేసి చూడండి, చాలా బాగుంటుంది. నమస్తే.